రేణుకాంబ సర్కిల్ ఫ్లైఓవర్ మెట్ట మార్గం రైల్వే అండర్ బ్రిడ్జ్ ఆధునీకరణకు ప్రభుత్వం అధికారులు దృష్టి సారించండి. అంజనమ్మ, ఐటీడీపీ తెలుగు మహిళా కార్యనిర్వహణ కార్యదర్శి. కర్నూలు జిల్లా ఆదోని. జిల్లాలోని అత్యంత పెద్ద మార్కెట్లో మొదటి స్థానంలో నిలిచిన ఆదోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ 2000 సంవత్సరంలో 18.16 లక్షల వ్యయంతో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆదోని ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ప్రజల మరియు రైతుల సౌకర్యం కోసం నిర్మించారు. కానీ నిర్మించిన ఒక సంవత్సరానికి నిర్వహణ వసతులు సరిగా లేనందువల్ల పూర్తిగా శిథిలావస్థకు చేరింది. లక్షల రూపాయల ప్రజాధనం పూర్తిగా నిర్లక్ష్యం పాలైంది. దాని స్థానంలో మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసింది అధికారులు. నాణ్యత లోపం వల్ల అది పూర్తిగా శిథిలావస్థలో ఇవాళ రేపు కూలిపోయే పరిస్థితులు ఊగిసలాడుతుంది. రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉపయోగంలో లేని కారణంగా మెట్ల మార్గం గుండా నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఏ సమయంలో అది కూలుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. దయచేసి అధికారులు వెంటనే స్పందించి మెట్ల మార్గాన్ని సరిచేయాలని, అండర్ బ్రిడ్జి ఆధునీకరించాలని, తగిన వసతులు మరియు సెక్యూరిటీ కల్పిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆదోని ఐటీడీపీ తెలుగు మహిళా కార్యనిర్వహణ కార్యదర్శి అంజనమ్మ అటు ప్రభుత్వానికి ఇటు అధికారులకు విజ్ఞప్తి చేశారు. తీసుకుంటారు. ఇంకొకటి ఆదోని మున్సిపల్ కమిషనర్ గారు మీకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ఏంటంటే ఇక్కడంతా గలీజ్ గా ఉంది. ఇంకొకటి చూడండి, ఇది కూడా పడిపోవడానికి ఇదంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. దీని మీద ఏమైనా టెండర్ వేయించి దీన్ని ఏమైనా బాగుపరిచే ప్రయత్నం ఏమైనా చేస్తారని నేను ఆశిస్తున్నాను. అల్లాడుతుంది, పోయింది, డ్యామేజ్ అయిపోయింది. ఇది ఎవరైనా కొంచెం మహానుభావులు వచ్చినారనుకోండి, ఇంకొక గుద్దుతే ఇది కూడా వేడిస్తుంది. ఇది కూడా పోయింది చూడండి. పొరపాట్లో ఇక్కడ లైటింగ్స్ ఏమి ఉండవు కాబట్టి రాత్రిపూట ఎవరైనా కాల్ జారి అవతల సైడ్ పడినారు అనుకోండి, అది కూడా ప్రమాదమే. ఇక కడ్డీలు, దీనికి టెండర్ వేపించండి మున్సిపల్ కమిషనర్ గారు. ఉన్నంత మనకు ఆదోని మున్సిపాలిటీలో ఎంత బడ్జెట్ ఉందో అందులో కొంచెం దీనికోసం కూడా కేటాయించండి. ఇదంతా గలీజ్. మున్సిపాలిటీ సిబ్బంది వారు ఎంతవరకు క్లీన్ అండ్ గ్రీన్ గా పెడుతున్నారనేది దీనికి నిదర్శనం, ఒక నిదర్శనం. ఇది పాస్ చేస్తున్నారు. మీ ఇళ్లలో కూడా ఇట్లనే అధికారుల ముందుకి తీసుకొని వస్తే అన్న కనీసం మనకు సామాజిక బాధ్యత గురించి తెలియజేస్తున్నారు, చెప్తున్నారు. మనం కూడా కొంచెం పాటించాలని, ప్రజలు కూడా పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ కూడా తీయండి సార్. అది అదంతా అక్కడ అండర్ నుంచి ఇక్కడ బయటకు వస్తారు. అక్కడ ఏమంటే